ముక్క కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఉడికింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను మేక తలకాయ కూర అయితే చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం రండి. త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను. మనం ఏంటంటే మేక తలకాయ కర్రీ చేస్తున్నాను నేను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకున్నాను. కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా అందుకని. ఇదైతే ఒక్క మేక తలకాయ అండి, ఒక్కటే. ఇలాగా మా ఆయనగారు అయితే అక్కడ కొట్టించేసి ఇలా క్లీన్ చేసి ఇచ్చారు మనకు. కటింగ్ చేసినప్పుడు ఇలా క్లీనింగ్ చేసి ఇచ్చేస్తారు. చూసారు కదా, ఒకటే పెద్ద మేక తలకాయ. దానికి ఇది బ్రెయిన్ ఎలా వచ్చింది. ఇలాగ వాటర్ వేసుకొని కడిగేసుకోవాలండి ఒకసారి ఇది నీట్గా. నేనైతే ఇలా వాటర్ వేసుకొని కడిగేసుకుంటున్నాను. చూసారు కదా, దీనిపై అయితే కడిగేసుకుంటున్నాను. ఇది కడిగేసి ఇలా తీసేసుకోవాలి ఒకసారి. బ్రెయిన్ కూడా ఇలాగ కడిగేసుకొని నీట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్లోగా కడగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను, పెద్ద టేబుల్ స్పూన్ ఒకటి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే నాన్ వెజ్ కర్రీ చేసుకుంటామో అప్పుడే మనం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా ఇలాగ దంచి మిక్సీలో కానీ రోట్లో కానీ దంచి పెట్టుకోవాలి. అప్పుడే కూర అన్నది మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది, బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు కూడా ఇది ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కదా, ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాం. ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్న ముందుగా మేక తలకాయ అయితే వేసేసుకుంటున్నాం. మనం
ఈ మేక తలకాయ ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. కలిపేసుకొని ఒకసారి పసుపు అయితే నేను ఇలాగా ఎప్పుడూ కొనను. నేను ఇలా పసుపు కొమ్ములు కొనేసుకొని డిమార్ట్లోనైతే కొనేసి ఇలా ఆడించుకుంటాను నేను. అంటే మిల్లిని మరపట్టించుకుంటాను అనమాట. ఇది అయితే చాలా బాగుంటుంది ఈ పసుపు. ఇదైతే కొంచెం వేసుకుంటున్నారు మనం. కుక్కర్ గిన్నె అయితే చిన్నది అయిపోయింది. కూర అయితే ఎక్కువ. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటాలండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఏం పేస్ట్ అంటే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడే ఎండు కొబ్బరి ఉంది కదా, అదొక చిన్న ముక్క, గసగసాలు 1 స్పూను, అలాగే 3 యాలకులు, తర్వాత జీడిపప్పులు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే క్లిప్ చేయొచ్చు జీడిపప్పులు. కానీ ఈ పేస్ట్ వేయడం వల్ల ఇంకో కొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఈ కూరలో. ఇప్పుడైతే పేస్ట్ వేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకోవాలండి. ఇది నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి వాటర్ వేసి. పెట్టి మగ్గించుకుంటాను. కరివేపాకు అయితే వేసుకోవడం ముందుగా మర్చిపోయానండి నేను. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇది సగం అయితే ఇంకో ఫ్రై చేసుకుంటున్నాం కదా మనం, సగం కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే కారం వేసేసుకుందారు. కారం అయితే ఇది కూడా నేను సొంతంగా తయారు చేసుకున్నానండి ఇంట్లోనే. ఈ కారం కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ వెజ్కి ఎక్కువగా కారం ఉంటేనే బాగుంటుంది. ఈ కారం కూడా నేను కొనేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. బయట కారం తెచ్చుకున్నది అది ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు, ఏం కలర్లో వేస్తారో తెలియదు, కాబట్టి నేనైతే ఇంట్లో పట్టించుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైం తయారు చేశాను ఈ కారం. నాకులాంటి వాళ్ళు ఉంటారు కదండి, ఇంకానా ఏమీ కారం తయారు చేసుకోవడం రాదు కదా. మా అమ్మగారు ఇప్పటి వరకు నాకు తయారు చేసి ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం కారం తయారు చేసుకున్నాను. ఇది అయితే చాలా బాగుంది కారం. ఇలాగా బాగా ముక్కకి అంటుకునేలా కలిపేసుకోవాలి. అంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే సరిపడగా వాటర్ అయితే చూసారు కదండి. కారం వేసుకొని మనం అన్ని మసాలాలు అంటే పెద్దగా ఏమీ వేయలేదు నేను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను కదా, ఇవన్నీ వేసి ఇప్పుడు చూసారా సగం అయితే ఉడికింది. ఇప్పుడైతే వాటర్ వేసుకుందారు మనం ముక్కకి ఉడికేలాగా సరిపడగా. నేనైతే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మనకి ముక్క మునిగేంతవరకు వాటర్ పోసేసుకొని స్లోగా ఇలా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసి విజిల్ అయితే వేయించేసుకుందారండి. కుక్కర్లో కదా మెత్తగా ఉడికిపోద్ది ఇది. ఇంకా వాటర్ పడుతుంది, వాటర్ వేస్తాను ఇంకా కొంచెం. చూసారు కదా, ఇంత ముక్క మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకొని అప్పుడు మనం విజిల్ వేయించుకుందారు. ఇందులోనే సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. కొంచెం ఫస్ట్ అయితే కొంచెం వేసాను, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. కారం చూసారు కదండి ఎంత బాగుందో. మూత పెట్టేసుకుందారు. కుక్కర్ మూత పెట్టేసుకొని
విజిల్ పెట్టేసుకుంటున్నాను నేను. ఒక 6 విజిల్ వస్తే సరిపోద్దండి. ఇది మరీ ముదరదేం కాదు, లేతదే. ఓకే, చూసారు కదా 6 విజిల్ అయితే వేయించేసుకున్నాను నేను. ఇప్పుడైతే మనం ఈ మెతడ్ ఉంది కదా, మెతడ్ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడే వేసుకోవాలండి ఈ టైంలోనే, ఎందుకంటే మనం విజిల్ పెట్టేటప్పుడు వేస్తే కనుక మొత్తం పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇలా వేసుకొని మనం ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటాం. వేడి వేడి అన్నం, మేక తలకాయ కూర, జ్యూసీగా చూసారా ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో మేక తలకాయ కూర ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. అన్నం ఒక వంతు, కూర 3 వంతులు వేసుకొని ఇలాగా వేడివేడి అన్నంలోను మేక తలకాయ కూర వేసుకొని ఇలా జ్యూసీగా మనం ఇలాగా కింద కూర్చొని ఇలా మటం వేసుకొని, మనం చిన్నప్పుడు అయితే ఇలాగే కింద కూర్చొని మటం వేసుకొని చక్కగా భోజనం చేసేవారు అందరు విని. ఇప్పుడైతే ఎవరు కింద కూర్చోట్లేదు. ఇలా కింద కూర్చొని ఇలా భోజనం చేయడం వల్ల చాలా మంచిది. ముక్క కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఉడికింది. సూపర్ అంటే సూపర్. ఎంత బాగుందంటే ఇలా జ్యూసీగా ముక్క కూడా ఆహా ఎంత బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఇలాగా ఇంట్లో చేసి పిల్లలకి మీరు కూడా తినండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మనమైతే ఎప్పుడు కూడా అన్ని మసాలాలు కలిపి వేసి వండుకుంటే కూర టేస్ట్ అయిపోద్ది. ఇలా సింపుల్గా మనం తక్కువ మసాలాతో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ అన్నీ ఎక్కువ గరం మసాలాని ఆ మసాలా ఈ మసాలాని ఏవో దండిగా పట్టిస్తారు, కానీ అస్సలు బాగోదు. ఇలా చేసుకోండి. ఎంత అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. జ్యూసీ ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఎప్పుడైనా మనం అన్నం ఒక వంతే తినాలండి, తీసుకోవాలి. కూర అయితే ఒక 3 వంతులు వేసుకొని ఇలా తినాలి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.